Hello, hello, hello. Welcome back to your favorite channel, Physics in Telugu. So, how are you all? So, very happy to see you all. Like, నేను చాలా కామెంట్స్ కూడా చదివాను. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇవాళ మనం సామర్థ్య సిరీస్లో సెకండ్ లెక్చర్ గురించి డిస్కస్ చేసుకుందాం. లైక్ వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అవర్ ఫస్ట్ లెక్చర్ ఆఫ్ న్యూట్రిషన్ కదా. సో అందులో మనం ఆల్రెడీ ఫోటోసింథసిస్ గురించి, వాట్ ఆర్ ఆటోట్రాప్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్, ఇవన్నీ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసేసుకున్నాం కదా. రైట్. సో ఇవాల్టి టాపిక్ మనం ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోటోసింథసిస్ కాన్సెప్ట్లోనే క్లోరోఫిల్ అండ్ ఫోటోసింథసిస్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ అలానే లెక్చర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ బిఫోర్ దాట్, సో ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ వన్ థింగ్. సో నోట్స్ అండ్ దీనికి సంబంధించిన డిపిపిస్ అన్నీ కూడా సో ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. సో ప్లీజ్ గో త్రూ దాట్ పార్ట్ ఆల్సో. సో డిపిపిస్ అండ్ ఈ లెక్చర్ నోట్స్ అన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఓకే, రైట్. లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. ఓకే, ఈ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాము అంటే, ఎస్, యాజ్ ఐ సెడ్ ఇనిషియల్లీ, మనం ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాము, విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ క్లోరోఫిల్ అండ్ ఫోటోసింథసిస్. అండ్ ఆల్సో విల్ బి డిస్కసింగ్ ఈ ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది, ప్లాంట్లో ఏ పార్ట్లో జరుగుతుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో విల్ బి డిస్కసింగ్ వాట్ కైండ్ ఆఫ్ మెకానిజం అనేది నడుస్తుంది, ఎలాంటి మెకానిజం ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేసుకుందాం, మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. అండ్ విల్ బి ఆల్సో డిస్కసింగ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద లెసన్, దట్ ఈస్ టైప్స్ ఆఫ్ హెటిరోట్రాపిక్ న్యూట్రిషన్. అలానే న్యూట్రిషన్ యానిమల్స్లో ఎలా ఉంటుంది, హ్యూమన్ బీయింగ్స్లో ఎలా జరుగుతుంది, దాని గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో విల్ బి డిస్కసింగ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ కాజ్డ్ డ్యూ టు మాల్ న్యూట్రిషన్. అండ్ విటమిన్స్ లేకపోవడం వల్ల కూడా ఎలాంటి డెఫిషియన్సీ డిసీజెస్ వస్తాయో వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఇవాల్టి లెక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టే మోటివేటెడ్. ఓకే, స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో చూడడానికి ట్రై చేయండి. అండ్ ఐ విల్ బి ట్రయింగ్ మై బెస్ట్ టు ఎంటర్టైనింగ్గా అండ్ అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్స్ అన్ని కూడా డీటెయిల్గా ఉండేటట్టు ఈ లెక్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద లెక్చర్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏముంది, ఇక్కడ మనకు క్లోరోఫిల్ అండ్ ఫోటోసింథసిస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో బిఫోర్ వి స్టార్ట్ దిస్ సెషన్, వన్స్ రీకాల్ బ్యాక్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ లెక్చర్. ఎస్, ఇన్ అవర్ ప్రీవియస్ లెక్చర్ వీ హ్యావ్ డిస్కస్ దట్ ఇన్ ద ఇయర్ 1779, జాన్ ఇంజన్హౌస్ అనే పర్సన్, దిస్ guy, he had observed some changes in an aquatic plant. Okay, so he had observed that in hydrilla, hydrilla plant was producing what? It was producing oxygen gas during photosynthesis. It was producing what? Oxygen gas during photosynthesis. And we have observed this part and we said that photosynthesis is taking place in the presence of sunlight. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఇదే కదా తను చెప్పిండు లాస్ట్ టైంలో. ఎస్, హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సో జాన్ ఇంజన్హౌస్కి తర్వాత ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్ హీ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చెస్, బికాస్ ఇతనికి ఇంకా చాలా తెలుసుకోవాలనే ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉండే అంట. సో ఇతను ఏం చేశాడంట, డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ని చేస్తూ వెళ్ళాడంట. అండ్ ఎట్ వన్ పాయింట్ హీ కేమ్ టు అ కంక్లూజన్ దట్ ఇన్ plants low green colored part, see that is the reason I am using green color today. In plants, green colored part is performing photosynthesis. It is performing photosynthesis అని చెప్పాడంట. అర్థమవుతుందా కాన్సెప్ట్? జాన్ ఇంజన్హౌస్ ఎట్ వన్ ఎండ్ అతని రీసెర్చ్ తర్వాత ఇతను ఏమని చెప్పాడంటే మనకు, హీ సెడ్ దట్ నాట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ అ ప్లాంట్ ఈస్ పర్ఫార్మింగ్ ఫోటోసింథసిస్, బట్ గ్రీన్ కలర్డ్ పార్ట్లోనే ఫోటోసింథసిస్ జరుగుతుంది అనేసి జాన్ ఇంజన్హౌస్ మనకు చెప్పాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇతన్ని కంక్లూజన్ ఇస్తూనే ఇతను మళ్ళీ క్వశ్చన్స్ రేస్ చేశారు. ఏమని అడిగాడంట, ఒకవేళ గ్రీన్ కలర్డ్ పార్ట్ మాత్రమే ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేస్తే దెన్ వాట్ అబౌట్ ద ప్లాంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ కలర్డ్ లీవ్స్? ఎస్, అన్ని ప్లాంట్స్లో గ్రీన్ కలర్ లీఫ్ అయితే కనబడవు, కొన్ని ప్లాంట్స్లో కొంచెం రెడ్డిష్గా ఉంటుంది, కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది. మరి అక్కడ ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది? ఇది ఒక క్వశ్చన్ రేస్ చేశాడు. సెకండ్ థింగ్, వాట్ అబౌట్ ద యానిమల్స్ విచ్ ఆర్ ఇన్ గ్రీన్ కలర్?
లైక్ ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రాక్ కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా. మరి గ్రీన్ కలర్డ్ యానిమల్స్లో ఫోటోసింథసిస్ ఎందుకు జరగట్లేదు? వాట్ మేడ్ ప్లాంట్స్ టు పర్ఫామ్ ఫోటోసింథసిస్? అండ్ ప్లాంట్స్లో ఉన్నదేంటి, యానిమల్స్లో లేనిదేంటి? కలర్ సేమ్ ఉన్నప్పటికీ కూడా యానిమల్స్ ఎందుకు పర్ఫామ్ చేయలేకపోతున్నారు అండ్ ప్లాంట్స్ ఎందుకు పర్ఫామ్ చేయగలుగుతున్నాయి? దిస్ వాజ్ ద క్వశ్చన్ రైజ్డ్ బై జాన్ ఇంజన్హౌస్. ఇతను రైజ్ చేసిన ఈ క్వశ్చన్ని almost some 3 to 4 decades later, in the year 1817, two scientists named Pelletier and Covento. What is the name of these people? Pelletier and okatanu, and next Covento. Now these both people, they have successfully extracted green colored pigment which is responsible for photosynthesis. వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంట? దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఎక్స్ట్రాక్టెడ్ దిస్ గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోటోసింథసిస్. అండ్ ఈ గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ని వాళ్ళు ఏమని పిలిచారంట? దే హ్యావ్ కాల్డ్ ఇట్ యాజ్ క్లోరోఫిల్. ఏమని పిలిచారంట? క్లోరోఫిల్ అని పిలిచారంట. సో క్లోరోఫిల్ అంటే నథింగ్ బట్, ఇందులో ఫిల్ అంటే లీఫ్ అండ్ క్లోరో అంటే దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ గ్రీన్ కలర్. మన అందరికీ తెలుసు కదా, ప్లాంట్ లీవ్స్ గ్రీన్ కలర్లో ఎందుకు ఉంటున్నాయంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్. కానీ ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసింది ఎవరంట? ఎస్, పెల్లెటియర్ అండ్ కవెంటో ఇన్ ద ఇయర్ 1870. బట్ తర్వాత అగైన్ ఇన్ ద ఇయర్ 1883, ఇన్ విచ్ ఇయర్? 1883. ఇంకో పర్సన్ వచ్చారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ గాయ్? జూలియస్ వాన్ సాక్ అనే పర్సన్. ఇతను ఈ కేమ్ అండ్ హీ సెడ్ దట్ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో అది లీఫ్ త్రూ అవుట్ ద లీఫ్ స్ప్రెడ్ అయి ఉండదు, బట్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్సైడ్ అ ప్యాక్డ్ ఆర్గనల్ అండ్ హీ కాల్డ్ దిస్ ఆర్గనల్ యాజ్ వాట్? హీ కాల్డ్ ఇట్ యాజ్ క్లోరోప్లాస్ట్. అర్థమవుతుందో కాన్సెప్ట్? సో వీ హ్యావ్ లర్న్డ్ అబౌట్ దిస్ ప్లాస్టిడ్స్, రైట్? ఇన్ అవర్ 9th క్లాస్లో నేర్చుకున్నాం. క్లోరోప్లాస్ట్ అంటే గ్రీన్ కలర్డ్ ఉండడం, అండ్ క్రోమోప్లాస్ట్ అంటే డిఫరెంట్ కలర్స్లో ఉండడం, ల్యూకోప్లాస్ట్ అంటే కలర్లెస్గా ఉండడం. సో ఇప్పుడు అర్థమవుతుందా? డిఫరెంట్ లీవ్స్ ఉన్నప్పటికీ కూడా, డిఫరెంట్ కలర్లో లీవ్స్ ఉన్నప్పటికీ కూడా ఫోటోసింథసిస్ జరగడానికి కారణం ఏంటిది? జస్ట్ థింక్ అబౌట్ ద క్రోమోప్లాస్ట్. రైట్. సో ఈయన ఏ ఇయర్లో? 1883. ఇన్ విచ్ ఇయర్? 1883లో. ఎందుకంటే ఇయర్ చాలా ఇంపార్టెంట్ నాన్న, గుర్తుపెట్టుకోవాలి. బికాస్ మనకు ఇయర్స్కి సంబంధించిందే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రిమెంబర్ దిస్ పార్ట్. ఇన్ ది ఇయర్ 1883, జూలియస్ వాన్ సాక్ అనే పర్సన్, హీ హ్యాడ్ అబ్జర్వ్డ్ దాట్ దిస్ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఈస్ నాట్ త్రూ అవుట్, అంటే కంప్లీట్గా స్ప్రెడ్ అవ్వలేదు, బట్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్సైడ్ అ పర్టికులర్ పార్ట్ అండ్ హీ కాల్డ్ ఇట్ యాజ్ వాట్? క్లోరోప్లాస్ట్. ఈయన ఏమని పిలిచారంట? దాన్ని క్లోరోప్లాస్ట్ అని పిలిచారు. సో ఈ క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటుందంట? ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్సైడ్ ద లీఫ్లో ఎక్కువగా ఉంటుందంట క్లోరోప్లాస్ట్. అర్థమవుతుందా కాన్సెప్ట్? రైట్. సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్. సో లీఫ్ యొక్క టీఎస్ అంటే ట్రాన్స్వర్స్ సెక్షన్లో మనం అసలు ఏమేమి సెల్స్ ఉంటాయి, ఎలా అరేంజ్ అయి ఉంటుంది లీఫ్లో, వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. రైట్. over the slide you could able to find a picture is given. అక్కడ పిక్చర్ చూసుకుంటే డిఫరెంట్ సెల్స్ అరేంజ్ అయి ఉన్నాయి. అవునా? ఇక్కడ ఒక రకంగా అండ్ ఇక్కడ ఒక రకంగా, ఇక్కడ ఒక రకంగా, అండ్ హియర్ యూ కుడ్ ఏబుల్ టు సీ ఇన్ డిఫరెంట్ టైప్ వాట్ ఈస్ హ్యాపెండ్ హియర్? సెల్స్ ఆర్ అరేంజ్. అసలు ఇవన్నీ ఏంటి తెలుసుకుందాం. రైట్. సో లీఫ్ని తీసుకొని యు ఆర్ గోయింగ్ టు కట్ ఇట్ ఇన్ ట్రాన్స్ఫర్ సెక్షన్. అడ్డంగా నరికేస్తాం. ఎస్, సింపుల్గా ట్రాన్స్ఫర్ సెక్షన్లో కట్ చేసి నెక్స్ట్ ఈ లీఫ్ని మైక్రోస్కోప్లో మనం ఎప్పుడైతే చూస్తామో, సో లీఫ్ యొక్క అప్పర్ ఫస్ట్ లేయర్ పార్ట్ ఒకటి ఉంటుంది. సో ఈ లేయర్ని మనం ఏమంటున్నామంట? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అప్పర్ క్యూటికల్. ఏమని పిలుస్తున్నామంట? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ క్యూటికల్. ఫస్ట్లో ఉంటుంది కాబట్టి అప్పర్ క్యూటికల్ అంటున్నాం. క్యూటికల్కు ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా? ఇది మెకానికల్గా లీఫ్ని సపోర్ట్ చేస్తుంది. బ్రేక్ అవ్వకుండా లీఫ్ని మెకానికల్ సపోర్ట్ని ఎవరిస్తున్నారంట? క్యూటికల్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ జస్ట్ బిలో ద క్యూటికల్ మనకి ఇక్కడ అప్పర్ ఎపిడర్మిస్ ఉంటుంది. వాట్ ఈస్ హియర్? ఎపిడర్మిస్. ఎస్, డర్మల్ లేయర్ ఉంటుంది విచ్ ఈస్ ప్రొటెక్టింగ్ ద బాడీ పార్ట్. నేర్చుకున్నాం కదా 9th క్లాస్లో. ఎస్,
So this is our upper epidermis. Next, you could able to find, see here, oval shape లో రకరకాలుగా you can able to find what cells are arranged. cells ఎలా అరేంజ్ అయ్యాయి చూడండి, మధ్యలో గ్యాప్ ఉందా? నో, చాలా టైట్ గా అరేంజ్ అయి ఉంది చూడండి. సో దిస్ cells we are calling it as what? We are calling it as okay parenchyma, that too palisade parenchyma అని పిలుస్తున్నాం. What we are calling it as palisade parenchyma. Okay, because it is tightly packed here. ఓకే, తర్వాత నెక్స్ట్ అబ్జర్వేషన్ చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ లాగా కనబడుతుంది అండ్ ఆ సర్కిల్లో మళ్ళీ 2 డిఫరెంట్ కలర్స్లో సంథింగ్ ఈజ్ షోన్ దేర్. అవునా, ఏదో తేడా ఉంది. ఎస్, ఏంటో తేడా? బికాస్ ఈ సర్కిల్ ఏంటిది, జనరల్గా చూసుకుంటే ఇది వాస్కులర్ బండిల్. ఎస్, వాస్కులర్ బండిల్ ఆర్ వాస్కులర్ టిష్యూ ఈజ్ సంథింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్. అవునా, మనం నేర్చుకున్నాం కదా, రైట్. దట్ ఈస్ వాట్. ఓకే, గివెన్ హియర్ వాస్కులర్ బండిల్లో 2 types ఆఫ్ సెల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి జైలం టిష్యూ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లోయం టిష్యూ. జైలం ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాట్? వాటర్. అండ్ ఫ్లోయం ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్. అవునా, రైట్. సో ఇప్పుడు ఈ రెండు కూడా కలిసి మనకి ఏం ఫామ్ అయినాయి అక్కడ? వాస్కులర్ బండిల్ ఫామ్ అయింది అక్కడ. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, రైట్. సో ఇప్పుడు మనం ఈ జైలంని డ్రా చేసుకుంటున్నాం. దిస్ ఈజ్ అవర్ జైలం and the next one is our phloem. Okay, understood the concept, right? Next, kaasa down kochetakalla again you could able to find again cells are little bit differently arranged there. కొంచెం డిఫరెంట్గా అరేంజ్ అయి ఉన్నాయి చూడండి. ఇక్కడ చాలా టైట్గా ప్యాక్ అయి ఉన్నాయి, ఇక్కడనేమో ఎయిర్ క్యావిటీ ఎక్కువగా ఉంది, అంటే దే ఆర్ లూజ్లీ ప్యాక్డ్ హియర్, రైట్? సో ఇలా లూజ్లీ ప్యాక్ అయిన ఈ పారెన్కైమాని మనం ఏమని పిలుస్తున్నామంట? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్, ఎస్, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ స్పాంజీ పారెన్కైమా. ఏమని పిలుస్తున్నామంట? స్పాంజీ పారెన్కైమా. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, రైట్. జస్ట్ బిలో ఇట్ అగైన్ యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ వాట్? ఏం కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ? అగైన్ యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ లోవర్ ఎపిడర్మిస్ ఈస్ ప్రెజెంట్. సో దీన్ని మనం లోవర్ ఎపిడర్మిస్ అంటాం. ఓకే, అండ్ లోవర్ ఎపిడర్మిస్ మీద చూసుకుంటే మనకి ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది చూడండి. ఎస్, దిస్ ఓపెనింగ్ ఈస్ ఫర్ వాట్? ఎంట్రీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ఆక్సిజన్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. అండ్ రెస్పిరేషన్ టైంలో మళ్ళీ ఆక్సిజన్ ఎంటర్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం కార్బన్ డైఆక్సైడ్ బయటికి ఎగ్జిట్ అవుతుంది. అదేంటి అని అంటున్నారా? ఎస్, ప్లాంట్స్ డూ ఆల్సో రెస్పైర్. వీటి గురించి మనం ఫర్దర్ టాపిక్స్లో డిస్కస్ చేసుకుందాం. సరే, ఇప్పటికైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఆర్ టేకింగ్ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్? విత్ ద హెల్ప్ ఆఫ్ స్టొమాటా అన్నాం కదా. సో దిస్ ఈజ్ అవర్ స్టొమాటా. స్టొమాటా ఎక్కడ ఉంది చూడండి నాన్న, ఇట్ ఈస్ ఫౌండ్ ఆన్ ద లోవర్ ఎపిడర్మిస్. ఎక్కడ కనిపించింది మనకు? లోవర్ ఎపిడర్మిస్ మీద కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ దేర్ వీఆర్ హ్యావింగ్ ద లాస్ట్ లేయర్. ఈ లాస్ట్ లేయర్ని మనం ఏమంటున్నామంట? ఎస్, దిస్ లాస్ట్ లేయర్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్? అగైన్ ఇది క్యూటికల్. యాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఆన్ ద డౌన్ సైడ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ లోవర్ క్యూటికల్. సో ఇది సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ ట్రాన్స్ఫర్ సెక్షన్. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, రైట్. సో ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ ఏం జరుగుతుందంట అంటే యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్, ఓకే, ఇన్ ఈచ్ సెల్ అరౌండ్ 40 to 100, ఎన్ని అంట? అరౌండ్ 40 to 100 ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉంటున్నాయంట. ఓకే, అరౌండ్ 40 to 100 chlorophyll pigments are found here. Okay, ఎక్కువగా chlorophyll pigments ఎక్కడ ఉంటున్నాయంట? దే ఆర్ ఫౌండ్ ఇన్సైడ్ ద స్టొమాటల్ గాడ్ సెల్. అంటే క్లోరోప్లాస్ట్, ఎక్కువగా క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటున్నాయంట? స్టొమాటల్ గాడ్ సెల్స్లో ఉంటున్నాయి. అండ్ ఈచ్ సెల్లో అరౌండ్ 40 to 100 క్లోరోప్లాస్ట్ ఉంటున్నాయి. నాట్ క్లోరోఫిల్ పిగ్మెంట్, క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుంది. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, ఎస్. సో ఇక్కడ మనం ఇంకొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఇంతకుముందు నేర్చుకున్న ఈ నేమ్స్, సైంటిస్ట్ వాళ్ళ ఏంటి డిస్కవరీ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నాన్న. 1779 గుర్తుపెట్టుకోవాలి, 1817 గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ 1883. ఇప్పుడు ఇంకొక ఇయర్ చెప్తాను చూడండి. సో ఇన్ ద ఇయర్ 1954, ఏ ఇయర్ నాన్న? 1954. ఓకే, ఒక పర్సన్, ఆయన పేరు ఏంటిదంటే డానియల్ ఇజ్రాయెల్ అర్నన్. డానియల్ ఇజ్రాయెల్ అర్నన్. ఇదేంటి? ఎస్, లెట్ మీ రబ్ దిస్ పార్ట్. డానియల్
Israel Arnan అనే పర్సన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఇయర్ 1954 he had successfully extracted the chloroplast. ఓకే, అర్థమవుతుందా? క్లోరోప్లాస్ట్ని సక్సెస్ఫుల్గా ఐసోలేట్ చేయగలిగిన పర్సన్ ఎవరంట? హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్? డానియల్ ఇజ్రాయెల్ అర్నన్. ఇది ఏ ఇయర్లో జరిగింది? 1954లో. చూడండి, డిస్కవర్ చేసిన ఇయర్ 1883. ఓకే, బిఫోర్ స్లైడ్లో ఉండే. ఓకే, 1954లో డానియల్ ఇజ్రాయెల్ అర్నన్ ఫర్ ద ఫస్ట్ టైం సక్సెస్ఫుల్లీ హీ హ్యాడ్ ఎక్స్ట్రాక్టెడ్ దిస్ క్లోరోప్లాస్ట్. అందులో ఏముంది? అందులో ఏంటి గొప్ప విషయం అంటారా? చూడండి, వీ ఆల్ నో దట్ సెల్స్ ఆర్ వెరీ టైనీ. ఎస్, ఆ సెల్ లోపల మళ్ళీ ఆర్గనల్ని తీయాలి అంటే సెల్ బ్రేక్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా మనం సెల్స్ లోపల నుండి క్లోరోప్లాస్ట్ బ్రేక్ అవ్వకుండా తీయాలి అంటే ఇట్ ఈస్ రిస్కీ టాస్క్. అండ్ ఆ రిస్కీ టాస్క్ని ఈయన ఓవర్కమ్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్, రైట్? సో ఇప్పుడు మనం లెట్ us discuss where does where does photosynthesis is taking place. ఓకే, ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుందంట? ఎస్, ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్సైడ్ ద క్లోరోప్లాస్ట్ అని నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు మనం క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. రైట్, ఇన్ అవర్ క్లాస్ 9th వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్. ఈచ్ సెల్ ఆర్గనల్ ఇది ఒక యూనిక్గా వర్క్ చేస్తాయని నేర్చుకున్నాం. అందులో ప్లాస్టిడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ప్లాస్టిడ్స్లో 3 types ఆఫ్ ప్లాస్టిడ్స్ ఉంటాయన్నాం. ఎస్, క్రోమోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్ అండ్ ల్యూకోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్ అంటే కలర్డ్ బాడీస్, ల్యూకోప్లాస్ట్ అంటే నాన్ కలర్ ఆర్ కలర్లెస్, అండ్ క్లోరోప్లాస్ట్ అంటే గ్రీన్ కలర్డ్ బాడీస్. అండర్స్టూడ్ ద కాన్సెప్ట్, రైట్? సో వీ హ్యావ్ ఆల్సో సెడ్ దట్ there are certain cell organelles which are membrane bound, and అన్ని membrane bound ఉంటాయి, కొన్నినేమో డబుల్ membrane ఉంటాయి. And when you come to this chloroplast, see, chloroplast is made up of 3 membranes. Okay, it is made up of how many membranes? 3 membranes. అండ్ ఈ 3 membranes లో మనకి ఇక్కడ 2 membranes కానీ కనబడుతున్నాయి కదా, ఇక్కడ 2నే కనబడుతున్నాయి, మరి 3 అంటున్నారు ఏంటి అనేసి డౌట్ రావచ్చు కదా. సో థర్డ్ membrane మన థైలకాయిడ్ membrane. ఓకే, ఇది ఏదైతే ఉందో, సో ఇది మన థర్డ్ membrane. సో దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంట? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ థైలకాయిడ్ membrane. సో ఇన్నర్ థైలకాయిడ్ membrane. అసలు థైలకాయిడ్ అంటే ఏంటి? వెయిట్, చెప్తాను. ఓకే, సో యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే కనుక, రైట్, సో 1 రూపీ కాయిన్స్ని ఒక హీప్ లాగా అరేంజ్ చేసినట్టు కనబడుతున్నాయి కదా. ఒక 1 రూపీ కాయిన్ని 10 కాయిన్స్ ఒకదాని మీద ఒకటి పెడితే ఎలా అయితే స్ట్రక్చర్ ఉందో అలాంటి స్ట్రక్చర్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా. ఎస్, సో వీటిని మనం ఏమని పిలుస్తున్నామంట? వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ గ్రానా. ఓకే, ఏమని పిలుస్తున్నామంట? మనం గ్రానా అని పిలుస్తున్నాం. సింగులర్గా ఉంటే గ్రానం అంటున్నాం. ఓకే, సో వీటినే మనం థైలకాయిడ్స్ అని కూడా పిలుస్తాం. ద అదర్ నేమ్ ఫర్ గ్రానా ఆర్ గ్రానం వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్? థైలకాయిడ్. ఏమని పిలుస్తున్నామంట? థైలకాయిడ్. యాజ్ థైలకాయిడ్ ఈస్ ప్రజెంట్ ఆన్ దిస్ membrane. ఈ membrane ని మనం ఏం చెప్తున్నామంట? ఏమని పిలుస్తున్నామంట? థైలకాయిడ్ membrane అని పిలుస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 3 membranes. And in that innermost layer, you could able to find what are present on it? Grana or granum is present on it. Okay, this membrane we are calling it as thylakoid membrane. And the space which is present between this thylakoid membrane, okay, ఇక్కడ ఒక ఫ్లూయిడ్ ఉంటుందంట. ఈ ప్లేస్లో మొత్తం కూడా మనకు ఎవరు ఉంటున్నారంట? ఒక ఫ్లూయిడ్ ఉంటుందంట. అండ్ ఆ ఫ్లూయిడ్ని మనం ఏమని పిలుస్తున్నామంట? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ స్ట్రోమా. ఏమని పిలుస్తున్నామంట? స్ట్రోమా అని పిలుస్తున్నాం. అండ్ అగైన్ యు ఆర్ ఆల్సో ఏబుల్ టు ఫైండ్ వాట్? స్టార్చ్ గ్రెయిన్ ఈస్ ప్రజెంట్ హియర్. స్టార్చ్ గ్రెన్యూల్ ఉంది చూడండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ యూ కెన్ ఆల్సో ఏబుల్ టు ఫైండ్ రైబోసోమ్స్ ఆర్ ప్రజెంట్ హియర్. రైబోసోమ్స్ వర్క్ ఏంటిది? ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్ ఇంకేం కనబడుతున్నాయి మనకి ఇక్కడ అంటే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ వాట్? డిఎన్ఏ ఆల్సో. ఇక్కడ మనకి ఇంకేముంటుందంట? ఇందులో డిఎన్ఏ కూడా ఉంటుంది. అందుకే ఈ క్లోరోప్లాస్ట్ని మనం సెమీ అటోనమస్ సెల్ ఆర్గనల్ అని కూడా పిలుస్తాం. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. సీ హియర్ మనకు రైబోసోమ్స్ ఉన్నాయి, డిఎన్ఏ ఉంది, అండ్ ఆల్ ద స్ట్రక్చర్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి. ఎస్, రైట్. అయితే ఇప్పుడు అసలు క్లోరోప్లాస్ట్లో ఏం జరుగుతుంది? చెప్పాను కదా, ఫోటోసింథసిస్. కానీ ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది? ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ
టిపికల్ కైండ్ ఆఫ్ మెకానిజం. సో, ఆ మెకానిజం ఎలా జరుగుతుందనే కాన్సెప్ట్‌లో ఎంటర్ అవుదాం. ఓకే. అండర్‌స్టూడ్ ద కాన్సెప్ట్. అయితే మెకానిజం వచ్చేసి 2 పార్ట్స్‌లో అవుతుందన్నమాట. అంటే స్టెప్స్. ఒకటి లైట్ మీద ఆధారపడి అవుతుంది. ఇంకోటి ఆ రియాక్షన్ అవ్వడానికి లైట్ అవసరం లేదు. సో, లైట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి లైట్ డిపెండెంట్ రియాక్షన్ అంటున్నాం. లైట్ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అంటాం. అయితే లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుందంట? ఇన్‌సైడ్ ద గ్రానా. ఓకే. ఎక్కడ? ఇన్‌సైడ్ ద గ్రానా. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. గ్రానా లోపల ఏం జరుగుతుందంట? లైట్ రియాక్షన్ ఆర్ లైట్ డిపెండెంట్ రియాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుందంట? ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్‌సైడ్ ద గ్రానా. మరి స్ట్రోమా లోపల ఏం జరుగుతుందంట? స్ట్రోమా లోపల లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ జరుగుతుందంట. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. ఓకే. అండర్‌స్టూడ్ ద కాన్సెప్ట్. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుందంట నాన్న? ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్‌సైడ్ ద స్ట్రోమా. లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుందంట? యెస్, ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్‌సైడ్ వాట్? యెస్, ఇన్‌సైడ్ ద గ్రానా. అయితే ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఓకే గ్రానా లోపలనే జరగడానికి కారణం ఏంటిది? ఇది స్ట్రోమా లోపల కూడా జరగొచ్చు కదా! గ్రానా లోపలనే జరగడానికి కారణం ఏంటిది అంటే యెస్, దేర్ ఈస్ ఎ రీజన్. Inside the granum you can able to find around 200 to 400 okay photosynthetic pigments are present. ఓకే. ఏముంటున్నాయంటే ఇక్కడ 200 నుండి 400 ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఉంటున్నాయంట. ఓకే. ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్. ఈ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయంట? దే ఆర్ అబ్జార్బింగ్ ద సన్‌లైట్. ఓకే. దే ఆర్ అబ్జార్బింగ్ వాట్? మన దే ఆర్ అబ్జార్బింగ్ ద సన్‌లైట్. సన్‌లైట్‌ని అబ్జార్బ్ చేసుకుంటున్నాయి కాబట్టి సో వీటిని మనము ఫోటోసింథటిక్ యూనిట్ అని పిలవచ్చు. వి కెన్ ఆల్సో కాల్ ఇట్ యాస్ ఫోటోసింథటిక్ యూనిట్ ఆర్ లైట్ హార్వెస్టింగ్ యూనిట్ అని పిలుస్తున్నామంట. ఏమని పిలుస్తున్నామంట? లైట్ హార్వెస్టింగ్ యూనిట్ అని పిలుస్తున్నాం. లైట్ హార్వెస్టింగ్ యూనిట్. ఓకే. అండర్‌స్టూడ్ ద కాన్సెప్ట్? రైట్. అయితే ఇక్కడ క్లోరోప్లాస్ట్‌లో క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుందని చెప్పాం కదా! రైట్. సో ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ 2 టైప్స్ అంట నాన్న. 2 టైప్స్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉంటున్నాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ మనం చాలా ఇంపార్టెంట్ మస్తు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనము. కన్‌ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే. సో ఏంటది? క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్ అండ్ క్లోరోఫిల్ బి పిగ్మెంట్. క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి. ఓకే. సో ఎన్ని టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఉన్నాయంట నాన్న? క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం క్లోరోఫిల్ బి పిగ్మెంట్ ఉంది. అయితే క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్ ఏ కలర్‌లో ఉంటుందంట? ఇట్ ఈస్ బ్లూ గ్రీన్ ఇన్ కలర్. ఏ కలర్‌లో ఉంటుందంట? సో లెట్ మీ రైట్ హియర్ ఇట్ ఈస్ ఓకే బ్లూ గ్రీన్. ఓకే. ఇట్ ఈస్ బ్లూ గ్రీన్ ఇన్ కలర్. అండ్ క్లోరోఫిల్ బి వచ్చేసి ఏ కలర్‌లో ఉంటుందంట? యెల్లో గ్రీన్. ఓకే. ఇట్ ఈస్ ఇన్ యెల్లో గ్రీన్ ఇన్ కలర్. ఇప్పుడు అర్థమైందా నాన్న? యెల్లో కలర్‌లో లీఫ్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ కలర్‌లో లీఫ్ ఉన్నా కూడా ఫోటోసింథసిస్ ఎందుకు జరుగుతున్నాయి అక్కడ? యెస్. వన్ ఆఫ్ ద రీజన్ ఇదొకటి. ఓకే. అండర్‌స్టూడ్ ద కాన్సెప్ట్? రైట్. సో ఇప్పుడు క్లోరోఫిల్ పిగ్మెంట్ ఎలా ఉంటుందంట? ఇట్ ఈస్ జస్ట్ సిమిలర్ టు అవర్ హీమోగ్లోబిన్ పిగ్మెంట్. యెస్. మన బాడీ లోపల బ్లడ్ రెడ్ కలర్‌లో ఉంటుంది. రెడ్ కలర్‌లో ఉండడానికి కారణం ఏంటిది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హీమోగ్లోబిన్. అండ్ ఈచ్ హీమోగ్లోబిన్‌లో మనకు ఐరన్ ఎలా అయితే ఉంటుందో ఓకే. ఈచ్ హీమోగ్లోబిన్ ఎలా అయితే ఐరన్ తోటి రెడీ అయిందో అదే విధంగా ఇక్కడ క్లోరోఫిల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మెగ్నీషియం. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ వాట్? మెగ్నీషియం. ఓకే. దిస్ పిగ్మెంట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వాట్? క్లోరోఫిల్ పిగ్మెంట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఓకే మెగ్నీషియం. ఓకే. అండర్‌స్టూడ్ ద కాన్సెప్ట్? రైట్. సో ఇప్పుడు వాట్ ఆర్ ద ఈవెంట్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్‌సైడ్ ద క్లోరోప్లాస్ట్? క్లోరోప్లాస్ట్‌లో అసలు ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇఫ్ యూ సీ క్లోరోప్లాస్ట్‌లో 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. వాటిని మనం టెక్స్ట్ బుక్‌లో చూసుకుంటే ఈవెంట్స్ అకర్ ఇన్ క్లోరోప్లాస్ట్ అని రాసుంది. సేమ్ ఈవెంట్స్ అకర్ ఇన్ క్లోరోప్లాస్ట్ అని రాసుంది. ఈ 3 ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ మొత్తం దీని మీదనే ఉంటది చూడండి. అండ్ ఈ 3ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంత కష్టమైన సిట్యుయేషన్ అంత కష్టంగా కూడా ఏమి ఉండదు. చూడండి చెప్పేస్తాను. సో 3 స్టెప్స్‌లో
ఓకే. ఈవెంట్స్ అనేవి 3 రకాలుగా జరుగుతున్నాయంట ఎక్కడ? క్లోరోప్లాస్ట్‌లో. ఓకే. ఆ 3 ఈవెంట్స్ ఏంటిదంటే ఫస్ట్ థింగ్ చూసుకోండి. లైట్ ఎనర్జీ ఫస్ట్ కెమికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ రిటన్ కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సెకండ్ థింగ్ ఏం జరుగుతుందంట? స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్ ఉంటుంది కదా! H2O మాలిక్యూల్ ఈజ్ స్ప్లిట్టింగ్ ఇట్ సిమ్స్. ఈ లైట్‌ని యుటిలైజ్ చేసుకొని వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయిపోతుంది. థర్డ్ స్టెప్ ఏమైతుందంట తెలుసా? కార్బన్ డయాక్సైడ్ ఈజ్ కన్వర్టెడ్. ఇట్ ఈస్ రిడ్యూస్డ్ టు కార్బోహైడ్రేట్స్. అవునా? సో ఈ 3 స్టెప్స్ చూడండి. ఏంటా 3 స్టెప్స్ చెప్పండి నాతో పాటు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి లైట్ ఎనర్జీ, సన్‌లైట్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సెకండ్ థింగ్ ఇఫ్ యూ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సెకండ్ పార్ట్, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఓకే. రిడక్షన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఇంటూ కార్బోహైడ్రేట్స్. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఎక్కడ జరుగుతుందంట? ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్సైడ్ ద క్లోరోప్లాస్ట్. ఓకే. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అందుకే వీటిని ఈవెంట్స్ అకర్ ఇన్ క్లోరోప్లాస్ట్ అంటున్నాం. ఓకేనా? రైట్. సో ఈ 3 థింగ్స్ ఎలా జరుగుతున్నాయి? సో ఎట్ ద ఎండ్ మనకు కార్బోహైడ్రేట్స్ ఫోటోసింథసిస్ ఎండ్‌లో కార్బోహైడ్రేట్స్ ఎలా వస్తుంది? ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఇప్పుడు డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. దట్ ఈస్ అవర్ నెక్స్ట్ టాపిక్. యెస్, మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. మస్తు ఇంపార్టెంట్. 4 మార్క్స్‌లో ఖచ్చితంగా అడుగుతాడు. అయ్యో! 4 మార్క్స్ అంటున్నాను ఏంటి అంటే, సరే 4 మార్క్స్ అన్నాను నేను, దీనికి లాంగ్ ఆన్సర్ క్వెషన్ అందాం. రైట్. ఎల్ఏక్యూ. లాంగ్ ఆన్సర్ క్వెషన్. ఖచ్చితంగా అడుగుతాడు మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకే. సో మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ అంటే ఏంటిదంటే ఇప్పటి వరకు నాన్న 9th క్లాస్ దాకా we have only learned the definition of photosynthesis. We know that green parts can able to perform photosynthesis with the help of water by taking water, carbon dioxide in the presence of sunlight and chlorophyll. అవి తయారు చేసుకోగలుగుతున్నాయి. దీన్ని ఫోటోసింథసిస్ అంటున్నాం. కానీ ఏ ప్రాసెస్ తోటి ఫోటోసింథసిస్ జరుగుతుంది, ఎలాంటి మెకానిజం ఇన్వాల్వ్ అయి ఉంది, దాని గురించి ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. సో మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్లో మనం చూసుకుంటే కనుక we will be having 2 స్టెప్స్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఓకే. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. రైట్. ఆ 2 స్టెప్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి లైట్ రియాక్షన్. వాట్ ఈస్ దట్? లైట్ రియాక్షన్. ఓకే. ఇది గుర్తుపెట్టుకున్నానా? ఫస్ట్ ఏం జరుగుతుందంట, సో ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇదంతా కూడా ఓకే మన హీరో ఆఫ్ ద ప్లాంట్, దట్ ఈస్ ఓకే ఎక్కడ జరుగుతుందంట? క్లోరోప్లాస్ట్‌లో జరుగుతుంది ఇదంతా ప్రాసెస్ కూడా. ఓకే. లైట్ రియాక్షన్ మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం? లైట్ రియాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్సైడ్ ద గ్రానా. అంటే ఇక్కడ గ్రానా ఆఫ్ ద క్లోరోప్లాస్ట్‌లో లైట్ రియాక్షన్ జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు లైట్ రియాక్షన్‌కి మనకు లైట్ రియాక్షన్‌ని డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి చూడండి. లైట్ రియాక్షన్ కెన్ బి ఆల్సో కాల్డ్ యాస్ ఫోటోకెమికల్ ఫేజ్. దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంట? ఫోటోకెమికల్ ఫేజ్ అని పిలుస్తున్నాం. అండ్ ఆల్సో లైట్ డిపెండెంట్ రియాక్షన్ అని కూడా అనొచ్చు. వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాస్ లైట్ డిపెండెంట్ రియాక్షన్. ఓకే. అండ్ ఇదొకటే కాదండి, ఇంకా ఏముంది? లైట్ డిపెండెంట్ రియాక్షన్. ఇందులోనే మనం ఓకే హిల్స్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది అని క్వశ్చన్ అడిగితే అగైన్ దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు వాట్? సంథింగ్ రిలేటెడ్ టు లైట్ రియాక్షన్. చూడండి ఇన్ని నేమ్స్ ఉన్నాయి మనకు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? సిసి మోడల్లో క్వశ్చన్ ఒక్కో రకంగా డైరెక్ట్గా అడగడు, తిప్పి అడుగుతాడు. తిప్పి అడిగినా కూడా మనం చెప్పగలగాలి అంటే వీ షుడ్ నో ఇట్స్ రూట్స్ నుండి మనకు తెలియాలి. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. ద లైట్ రియాక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫోటోకెమికల్ ఫేజ్, కెన్ బి ఆల్సో కాల్డ్ యాజ్ లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఆర్ కెన్ బి ఆల్సో కాల్డ్ యాజ్ హిల్స్ రియాక్షన్. సరే, ఇప్పుడు లైట్ రియాక్షన్ని లైట్ డిపెండెంట్ రియాక్షన్ అని ఎందుకు పిలుస్తున్నామంటే, ఈ రియాక్షన్ జరగాలి అంటే డెఫినెట్లీ ఇట్ రిక్వైర్స్ వాట్? లైట్. ఇట్ రిక్వైర్స్ వాట్? లైట్. ఓకే. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. 3 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో కూడా మీకు అదే ఇచ్చాడు కదా. రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వెన్ క్లోరోప్లాస్ట్, ఇప్పుడు ఇలా క్లోరోప్లాస్ట్ ఉంటుంది కదా. రైట్. ఇది ఒక క్లోరోప్లాస్ట్ చేసేద్దాం. రైట్. ఓకే. నాకు ఇక్కడ ఎవరు ఉన్నారు? గ్రానా ఉంది. రైట్. ఓకే. ఇదంతా కూడా ఇక్కడ ఉందంట. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్సైడ్ ద లీవ్. రైట్. సో లీఫ్ లోపల క్లోరోప్లాస్ట్ లోపల గ్రానా లోపల ఎవరున్నారంట? ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్. అబ్బో, అర్థమైందా?
So photosynthetic pigments are found inside the grana of the chloroplast, which is found inside the leaf. They are exposed to the sunlight. First ఏం జరుగుతుందంట, సన్లైట్కి ఇవి ఎక్స్పోజ్ అవుతున్నాయంట. ఇది సన్. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సన్లైట్కి ఎప్పుడైతే లీఫ్ ఎక్స్పోజ్ అవుతుందో, లీఫ్ ఎక్స్పోజ్ అయినప్పుడు లీఫ్ లోపల ఉన్న క్లోరోప్లాస్ట్ లోపల ఉన్న గ్రానా లోపల ఉన్న గ్రానా లోపల ఉన్న ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయంట, దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు ద సన్లైట్. సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏం చేస్తున్నాయంట, ఈ సన్లైట్ ఎనర్జీని ఈ ఫోటోసింథటిక్ యూనిట్స్ ఏం చేస్తున్నాయంట, దే ఆర్ ట్రయింగ్ టు అబ్జార్బ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు ప్యాక్ దెమ్. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఇది అర్థమైందా? సో ఏం చేస్తున్నాయంట, ఫస్ట్ స్టెప్, వెన్ ద లీఫ్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ద సన్లైట్, ఓకే, photosynthetic units which are present there, photosynthetic pigments ఏవైతే ఉన్నాయో, they all are trying to absorb the sunlight energy and they are absorbing them in the form of activated photons. Okay, photons అంటే ఏంటిదంటే, this is smallest form of energy, that is sunlight energy. Okay, that can be absorbed by the photosynthetic pigments. ఏం చేస్తున్నాయంట, ఫోటాన్స్ని అబ్జార్బ్ చేస్తున్నాయంట. ఓకే, ఈ ఫోటాన్స్ని అబ్జార్బ్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం జరుగుతుందంట, స్టెప్ 2 ఏం జరుగుతుందంట, వాటర్ మాలిక్యూల్ని స్ప్లిట్ చేస్తున్నాయంట. వాటర్ మాలిక్యూల్ ఈస్ గోయింగ్ టు గెట్ స్ప్లిటెడ్ ఇంటూ H+ ions అండ్ OH- ions. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, మళ్ళీ స్టెప్ 1లో ఏం జరిగిందంట నాన్న, స్టెప్ 1లో సన్లైట్కి ఎక్స్పోజ్ అయింది. ఎస్, సన్లైట్కి ఎవరు ఎక్స్పోజ్ అయ్యారంట, లీఫ్ ఎక్స్పోజ్ అయింది. వెన్ సన్లైట్ లీఫ్ ఈజ్ ఎక్స్పోజ్ టు సన్లైట్, ఇక్కడ ఏం జరిగాయంట, ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అన్నీ కూడా సన్లైట్ ఎనర్జీని ఫాస్ట్గా ఏం చేశాయంట, అబ్జార్బ్ చేసుకొని దే ఆర్ స్టోరింగ్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్టివేటెడ్ ఫోటాన్స్. ఈ యాక్టివేటెడ్ ఫోటాన్స్ ఈ ఎనర్జీని దగ్గర పెట్టుకొని ఏం చేస్తున్నాయంట, వాటర్ మీద వాటి ప్రయోగం చూపిస్తున్నాయంట. ఓకే, రైట్. ఫోటాన్స్ ఈ ఎనర్జీని తీసుకొని వాటర్ని దే ఆర్ డివైడెడ్ ఇంటూ 2 parts, H+ ions అండ్ OH- ions. ఈ H+ అంటే తెలుసు మనందరికీ, హైడ్రోజన్, అండ్ OH- అంటే హైడ్రాక్సిల్ అయాన్. అవునా? రైట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, హైడ్రాక్సిల్ అంటున్నాను కానీ ఐఎమ్ రైటింగ్ ఇట్ వాట్ హైడ్రోజన్ అండ్ లెట్ మీ కరెక్ట్ ఇట్, హైడ్రాక్సిల్. వెరీ గుడ్. సో ఫోటాన్స్ ఉన్నప్పుడు వాటర్ మాలిక్యూల్ ఈజ్ బ్రోకెన్ డౌన్. ఓకే, స్ప్లిట్ అయింది, H+ అండ్ OH- లాగా స్ప్లిట్ అయింది కదా. రైట్, ఈ ఈక్వేషన్ని మనం ఈ ఈక్వేషన్ని మనం ఏమని పిలుస్తున్నామంట, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సేపు చెప్పేస్తున్నా చూడండి. వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫోటోలైసిస్. వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్, ఫోటోలైసిస్. ఫోటోలైసిస్ అని ఎందుకు పిలుస్తున్నాము, ఫోటాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రేకింగ్ డౌన్. లైసిస్ అంటే బయాలజీలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైసిస్ అంటే బ్రేక్ డౌన్, స్ప్లిట్ చేయడం. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఇక్కడ వాటర్ మాలిక్యూల్ is splitting in the presence of photons or sunlight energy. So that's why we are calling this reaction as what, photolysis. ఏమని పిలుస్తున్నామంట దీన్ని, ఫోటోలైసిస్ అని పిలుస్తున్నాం. ఆల్సో ఈ రియాక్షన్ నే మనం హిల్స్ రియాక్షన్ అని పిలుస్తాం. వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్, హిల్స్ రియాక్షన్. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. రైట్, ఎందుకంటే ఈ పర్సన్ రోబర్ట్ హిల్ అనే పర్సన్ని అబ్జర్వ్ చేశారు కాబట్టి ఆయన పేరు మీద చలో ఇచ్చేసినాం, హిల్స్ రియాక్షన్ అనేస్తాం. అర్థమైందా కాన్సెప్ట్? రైట్. స్టెప్ 3 ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, స్టెప్ 3లో ఏం జరుగుతుంది తెలుసా? తెలీదు కదా? రైట్, చెప్దాం. సో స్టెప్ 3లో ఏం జరుగుతుందంటే, మన దగ్గర H+ ఉంది, OH- ఉంది కదా. రైట్, ఇప్పుడు OH- గురించి మాట్లాడుకుందాం. OH- ఏం చేస్తుందంట తెలుసా? OH- త్రూ సిరీస్ ఆఫ్ రియాక్షన్ ద్వారా తర్వాత అగైన్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ H2O అండ్ O2. అంటే వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుందంట అండ్ ఆక్సిజన్ని త్రూ సిరీస్ ఆఫ్ రియాక్షన్. OH- ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ దీస్ 2 things. ఇఫ్ వాటర్ ఈస్ నెససరీ, ప్లాంట్ ఈస్ యూటిలైజింగ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నెససరీ, ఇట్ ఈస్ సెండింగ్ అవుట్ యాజ్ అ ఎండ్ ప్రోడక్ట్. ఆక్సిజన్ కూడా అంతే, అవసరం ఉంటే యూస్ చేసుకుంటుంది, లేదంటే బయటికి పంపిస్తుంది. జనరల్గా ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు అయితే ఆక్సిజన్ని బయటికి పంపించేస్తుంది. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. రైట్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ లైట్ రియాక్షన్, ఈ లైట్ రియాక్షన్ ఎండ్ అయ్యే టైంకి మనకు కొన్ని అసిమిలేటరీ పవర్స్ వస్తాయంట. ఏమొస్తున్నాయంట మనకి ఇక్కడ? సో లెట్ మీ రైట్ హియర్.
కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. రైట్. మనకిక్కడ అసిమిలేటరీ పవర్స్ వస్తున్నాయంట. వాట్ డు యూ మీన్ బై దిస్? అసిమిలేటరీ పవర్. హలో. ఎప్పుడైనా సూపర్ మారియో గేమ్ ఆడారా? యెస్. కాసేపటి కోసం ఎక్స్‌ట్రా పవర్ వచ్చింది. యెస్. జంప్ చేసుకుంటూ కాయిన్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నాం. అదే విధంగా ఇక్కడ ఎండ్ ఆఫ్ ద రియాక్షన్ లోపల మనకు కొన్ని ఎక్స్‌ట్రా సపోర్ట్‌గా కొన్ని పవర్స్ వచ్చాయి. వాటిని అసిమిలేటరీ పవర్స్ అంటున్నాం. ఏంటా అంటే విల్ బి గెట్టింగ్ 2 టైప్స్ ఆఫ్ పవర్స్ దట్ ఆర్ ఒకటొచ్చేసి ఏటీపీ అండ్ ఇంకొకటొచ్చేసి ఎన్ఏడిపి. ఎన్ఏడిపి. ఒకటి ఏటీపీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిదంట ఎన్ఏడిపి. ఓకే. అండర్‌స్టూడ్ ద కాన్సెప్ట్. రైట్. సో ఇప్పుడు ఈ అసిమిలేటరీ పవర్స్‌లో ఎన్ఏడిపి గురించి చూడండి, ఆలోచించండి. ఇప్పటిదాకా మనం ఓహెచ్ మైనస్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేసుకున్నాం కదా. నౌ లెట్స్ టాక్ అబౌట్ హెచ్ ప్లస్. ఓకే. OH minus through a series of reaction it is producing water and oxygen. Okay. So by the end of this part, okay, you have observed that assimilatory powers also produced in light reaction. So అందులో NADP, let me draw here. Okay, just assume this is our chloroplast and chloroplast is double layered కాబట్టి double layer ట్రిపుల్ లేయరా? ట్రిపుల్ లేయర్. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరున్నారు? రఫ్‌గా యెస్. లైక్ స్ట్రక్చర్ ఏమో చెప్పిన. వాట్ ఈస్ దట్? యెస్, దట్ ఈస్ గ్రానా. ఓకే. రైట్. సో లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? లైట్ రియాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్సైడ్ ద గ్రానా. సో హియర్ గ్రానా లోపల ఓకే ఏం జరుగుతుందంట? లైట్ రియాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్. లైట్ రియాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్సైడ్ ద గ్రానా. అండ్ ఇక్కడ ఇదేంటిది? ఇది స్ట్రోమా. ఇది స్ట్రోమా. ఆల్ ఎంజైమాటిక్ రియాక్షన్స్ ఆర్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ అన్నీ కూడా స్ట్రోమా లోపల జరుగుతున్నాయి. వాట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్సైడ్ ద స్ట్రోమా? ఎంజైమాటిక్ రియాక్షన్. ఎంజైమాటిక్ రియాక్షన్. ఓకే. ఎంజైమాటిక్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయంట? దే ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్సైడ్ ద స్ట్రోమా. ఓకే. సో ఇప్పుడు ఈ ఎన్ఏడిపి గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. చూడండి, లెట్స్ అస్యూమ్ ఓకే దిస్ పింక్ కలర్ తీసుకుంటాను. ఓకే. ఎన్ఏడిపి ఏం చేస్తుందంట? ఇక్కడ ఆల్రెడీ హెచ్ ప్లస్ అండ్ ఓహెచ్ మైనస్ స్ప్లిట్టింగ్ అనేది జరిగిపోయింది కదా. ఎన్ఏడిపి ఒక బస్ లాగా. ఓకే. ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ బిహేవింగ్ లైక్ ఎ బస్. మన నాలెడ్జ్‌కి మనకి ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నాను చూడండి. ఇది ఏం చేస్తుందంట? ఇట్ ఈస్ ఎ బస్. బస్ పేరు ఏంటిదంట అక్కడ? ఇట్ ఈస్ ఎన్ఏడిపి. సో ఎన్ఏడిపి ఫుల్ ఫామ్ ఏంటి తెలుసా? నికోటినమైడ్ అడినోసిన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. సో ఎన్ఏడిపి ఏం చేస్తుందంట? ఇక్కడ వచ్చిన హెచ్ని ఓకే క్యారీ చేసుకుంటుందంట. ఓకే. ఇట్ ఈస్ కంబైనింగ్ విత్ ఎన్ఏడిపి అండ్ నౌ యూ ఆర్ గెటింగ్ న్యూ వన్. వాట్ ఈస్ దట్? ఎన్ఏడిపిహెచ్. ఎన్ఏడిపిహెచ్. ఓకే. వాట్ ఈస్ ఎన్ఏడిపిహెచ్ దేర్? సింప్లీ నికోటినమైడ్ అడినోసిన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్. హైడ్రోజన్ phosphate. So NADP is combining with hydrogen and it is forming NADPH. Now this NADPH chalo mellaga ekkadi nundi grana nundi okay it is moving to the stroma. Evaru vacharanta grana nundi stroma ki? Yes, who came? NADPH. NADPH laga mari evaru vacharanta? Hydrogen grana lopal nundi stroma ki vachesindi. Okay, understood the concept? Is it clear? Right. సో ఇప్పుడు వాట్ ఆర్ ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్? లైట్ రియాక్షన్లో ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే రైట్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ ద ఎండ్ ప్రోడక్ట్స్ ఇక్కడ అంటే ఓకే దిస్ ఈస్ ఎన్ఏడిపిహెచ్, ఎన్ఏడిపిహెచ్ ఓకే ఆక్సిజన్ వాటర్ ఓకే అండ్ ఏటీపీ ఎనర్జీ. ఓకే ఇవన్నీ కూడా ఎండ్ products of light reaction. End products of what? Light reaction. Okay, right. అర్థమైందా ఈ కాన్సెప్ట్? సో క్వశ్చన్లో వాడు అడుగుతాడు అన్నమాట, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫోటోకెమికల్ ఫేస్. ఇదేంటి కొత్తగా ఉంది అనుకోకండి. ఫోటోకెమికల్ ఫేస్ అంటే నథింగ్ బట్ లైట్ రియాక్షనే. సో ఇదంతా కాన్సెప్ట్ సింపుల్గా రాసేసాలి. వెన్ లీఫ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ద సన్లైట్, photosynthetic pigments are going to absorb sunlight energy in the form of photons. Now these activated photons are acting on water and
splitting them into hydrogen and hydroxyl ion. And now OH minus ions through a series of reaction, they are continuously reacting, and they are producing water and oxygen, and H is combining with NADP and it is forming NADPH. At the end of the light reaction, you are getting what? NADPH, ATP, and oxygen and water. Okay, so what is this NADP and ATP? These are the assimilator powers. NADP అంటే చెప్పేసాను కానీ ATP అంటే చెప్పలేదు చూడండి. ఓకే, ATP అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. మనందరికీ తెలుసు కదా, ATP ఈజ్ ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ఎ సెల్. ఎస్ ఆర్ నాట్? సో ఇక్కడ ఎనర్జీ అన్నమాట. ATP ఈజ్ యాక్టింగ్ లైక్ అన్ ఎనర్జీ టు డూ సంథింగ్. అదేంటో నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటిది అక్కడ? ఎస్, ఓకే, అవర్ light independent reaction. What is that? Light independent reaction. రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే సెకండ్ స్టెప్, దట్ ఈస్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. రైట్, ఇండిపెండెంట్ రియాక్షన్. ఓకే, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్కి ఇంకొక పేరు ఏంటి తెలుసా? వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ డార్క్ రియాక్షన్. చలో రాసేద్దాం ఫస్ట్ ఇక్కడ. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? డార్క్ రియాక్షన్. డార్క్ రియాక్షన్ అని పిలుస్తాం. డార్క్ రియాక్షన్, ఓకే, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అన్న ఒకటి, బయోసింథటిక్ ఫేస్ అన్నా కూడా దాన్నే అంటాం. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. దీన్ని బయోసింథటిక్ ఫేస్ అంటారు. ఓకే, ఆర్ ఇట్ కెన్ బి ఆల్సో కాల్డ్ యాజ్ కెల్విన్ సైకిల్ అంటాం. కెల్విన్ సైకిల్ అంటాం. ఓకే, సో దీస్ మెనీ నేమ్స్ ఆర్ దేర్. చూడండి, నేమ్స్ ఎందుకు ఎక్కువగా చెప్తున్నానంటే క్వశ్చన్ ఎట్లా అడిగినా కూడా మనం ఫస్ట్ పర్ఫెక్ట్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా రాయాలి అంటే తెలిసి ఉండాలి, మనకు తెలియాలి అంటే చెప్పాలి కదా, చెప్తున్నాను. ఓకే, రైట్. So light independent reaction is also called as dark reaction, or can be also called as biosynthetic phase or Melvin-Kelvin cycle. Okay, so ipudu light independent reaction, by the name itself you can understand that this reaction does not require light. ఈ రియాక్షన్కి లైట్ అవసరం లేదు. ఇంతకుముందు రియాక్షన్కి లైట్ అవసరం ఉండే అక్కడ, కానీ ఈ రియాక్షన్కి లైట్ అవసరం లేదు. రైట్, సో ఈ రియాక్షన్ ఎక్కడ జరుగుతుందంట? వేర్ డస్ ఇట్ టేక్స్ ప్లేస్? లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ takes place in stroma. Takes place in what? It takes place in stroma of the chloroplast. Okay, so ఏం జరుగుతుందంట? రైట్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైట్ రియాక్షన్ మనకి ఏమొచ్చాయినా అక్కడ NADPH వచ్చింది కదా. ఎస్, NADPH అండ్ ATP వచ్చాయి కదా. రైట్, సో నౌ దిస్ NADPH, ఓకే, NADPH ప్లస్ carbon dioxide and NADPH in the presence of ATP energy through a series of steps of reaction tarvata, okay, manaki ikkada em produce chestundanta? We will be getting what? Our food, that is carbohydrates. Okay, carbohydrates which are later converted into what? Again later it is converted into starch, glucose. ఇలా కన్వర్ట్ అయ్యి డిఫరెంట్ ఫార్మ్స్లో ఓకే ప్లాంట్ లోపల స్టోర్ అయి ఉంటుందంట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డార్క్ రియాక్షన్ ఫుడ్ ప్రిపేర్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్సైడ్ ద స్ట్రోమా లోపల. ఓకే, లైట్ రియాక్షన్లో జరిగి వచ్చిన NADPH ఈస్ కంబైనింగ్ విత్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ATP ఎనర్జీ, అండ్ త్రూ అ సిరీస్ ఆఫ్ రియాక్షన్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ అవర్ ఫుడ్. సో ఈ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో అంత సింపుల్గా జరగదు, చాలా రియాక్షన్స్ అవుతూ ఉంటాయి. కానీ మనకు ఇంతే, అంటే ఇన్ డీటెయిల్గా మనకు చెప్పలేరు, అడగలేరు అక్కడ. కాబట్టి 10th క్లాస్ ప్రకారం సో మనకి ఇంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అన్నమాట.
సో ఈ మీన్ టైంలో మెనీ ఇంటర్మీడియటరీ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి లైక్ ఆర్యూబీపీ. ఆర్యూబీపీ అంటే రైబ్యులోస్ 1,5 రైబ్యులోస్ 1,5 బిస్ఫాస్ఫేట్ ఆర్ బైఫాస్ఫేట్ బిస్ఫాస్ఫేట్. సో ఇలాంటి ఇంటర్మీడియటరీ కాంపౌండ్స్ ఎన్నో ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ మెకానిజం తోటి ఎట్ ద ఎండ్ మనకేమొస్తుందంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ డార్క్ రియాక్షన్ మనకు అక్కడ ఫుడ్ అనేది ఫామ్ అయింది. టోటల్ లైట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్కి కంబైన్ చేసుకుంటే ఫోటోసింథటిక్ రియాక్షన్. అర్థమవుతుందా? సో ఫోటోసింథసిస్లో మనం ఏమని చెప్పాము, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ మనకి ఏమేమి వస్తాయని చెప్పాము. వి సెడ్ దట్ విల్ బి గెటింగ్ ఫుడ్, వాటర్ అండ్ ఫుడ్, వాటర్ అండ్ ఆక్సిజన్. అలానే నేను చెప్పినట్టే మనం మాట్లాడుకున్నట్టే సో వాటర్ అండ్ ఆక్సిజన్ మనకు ముందే లైట్ రియాక్షన్లో వచ్చేసాయి, అవునా? అండ్ ఫుడ్ వచ్చేసి దట్ ఈస్ కార్బోహైడ్రేట్ ఆర్ స్టార్చ్ ఆర్ గ్లూకోజ్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ ఆర్ డార్క్ రియాక్షన్లో ప్రొడ్యూస్ అయింది. ఓకే, ఇవి రెండు కూడా కలిపేస్తే మన ఫోటోసింథసిస్. అర్థమవుతుందో కాన్సెప్ట్? రైట్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్పాలి, ఏంటి తెలుసా? లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ సేస్ దట్ ఇట్ డస్ నాట్ రిక్వైర్స్ లైట్. ఈ రియాక్షన్కి లైట్ అవసరం లేదు, అది తెలుసు కదా. ఇట్ కెన్ బి ఆల్సో కాల్డ్ యాజ్ డార్క్ రియాక్షన్. డార్క్ రియాక్షన్ అని పిలుస్తాం అంటే దాని అర్థం డార్క్ టైంలోనే జరుగుతుందని కాదు. అక్కడ డార్క్ రియాక్షన్ అంటే మీనింగ్ ఏంటిదంటే ఇక్కడ this reaction does not requires light. Okay, understood the concept? That's why we are calling it as what? Dark reaction. Technically enzymatic activities, enzymatic reactions ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని biosynthetic phase అంటున్నాం. We are calling it as what? Biosynthetic phase. Okay, so as you compare to the plants and animals can able to sustain wide range of fluctuations, high salinity, high temperature. Okay, different conditions లో కూడా animals plants survive అవ్వగలుగుతున్నాయి, whereas animals survive అవ్వలేవు. ఓకే, ప్లాంట్స్లో ఉన్న యూనిక్ క్యారెక్టర్ ఏంటిదంటే సో దీస్ ఆల్ థింగ్స్ విచ్ కెనాట్ బి సీన్ ఇన్సైడ్ ద animals. So this made plants to survive in high wide variety of this ఓకే సిచ్యువేషన్స్లో కూడా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఎవరిస్తున్నారంట ప్లాంట్స్కి. ఓకే, దాని లోపల జరిగే ఇవన్నీ మెకానిజమ్స్ ఇస్తుంది. Okay, so with this first part of the chapter nutrition had been completed. Very good. Now let us jump into the next topic, that is heterotrophic nutrition. Once quickly recall back what we have discussed. Heterotrophic nutrition is nothing but this type of nutrition. Okay, people, we can able to find that living organisms cannot prepare their own food material, so they are depending on other organisms for food. Okay, this type of nutrition we are calling it as heterotrophic nutrition. And the organisms ఏవైతే ఈ రియాక్షన్ ఈ న్యూట్రిషన్ని ఫాలో అవుతున్నాయో ఆ ఆర్గానిజమ్స్ని మనం ఏమని పిలుస్తున్నామంట, we are calling them as heterotrophs. సో ఇన్ హెటీరోటాపిక్ న్యూట్రిషన్ బిగినింగ్లోనే నేను ఒక మాట చెప్పాను, ఇందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నామో ఆ టైప్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం అన్నాం కదా. రైట్, అది ఇప్పుడే మనం డిస్కస్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది నాన్న. సో లెట్ మీ రైట్ హియర్ హెటీరోట్రాపిక్ న్యూట్రిషన్. ఓకే, సింపుల్గా చూడండి. హెటీరోట్రాపిక్ న్యూట్రిషన్ రైట్. హెటీరోట్రాపిక్ న్యూట్రిషన్లో 3 టైప్స్ ఉంటాయన్నమాట. హౌ మెనీ టైప్స్? 3 టైప్స్. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. వాట్ ఈస్ దట్? సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. ద సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ పారాసైటిక్ న్యూట్రిషన్. వాట్ ఈస్ దట్? పారాసైటిక్ న్యూట్రిషన్. ద థర్డ్ వన్ ఈస్ హోలోజోయిక్ న్యూట్రిషన్. వాట్ ఈస్ దట్? హోలోజోయిక్ న్యూట్రిషన్. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్? రైట్. సో ఇప్పుడు ఈ 3 థింగ్స్ గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. వాట్ ఈస్ దట్? సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. ఓకే, సో ఇప్పుడు ఈ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఓకే, నౌ ఇఫ్ యూ సీ హియర్, saprophytes are also a type of heterotrophs. That means they cannot prepare their own food material. They should depend on other organisms for food and water. Okay, so saprophytes elanti living organisms anta telsa? They are depending on dead and decaying matter. వేటి మీద డిపెండ్ అవుతున్నాయంట ఫుడ్ కోసం? డెడ్, చనిపోయిన కుళ్ళిపోయిన వాటి మీద డిపెండ్ అయి ఉంటున్నాయంట. సో సాప్రోఫైట్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ ఫర్ దేర్ ఫుడ్. సో ఇవి ఏం చేస్తాయంటే సింపుల్గా న్యూట్రియంట్స్ని వాటి బాడీ బయటనే
కాంప్లెక్స్ మెటీరియల్‌ని బ్రేక్ చేసేసి సింప్లర్ వన్స్‌గా మార్చి ఆ సింప్లర్ వన్స్‌ని అబ్జార్బ్ చేసుకుంటాయన్నమాట. అండర్‌స్టూడ్ ద కాన్సెప్ట్? ఫర్ ఎగ్జాంపుల్ రైట్ హోలోజాయిక్ చెప్పేటప్పుడు ఇంకా డీటెయిల్‌గా అర్థమైతుంది. ఇప్పుడు కాంప్లెక్స్ సబ్స్టెన్స్‌లో ప్రోటీన్స్ ఉంది. ఆ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ మొత్తం తీసుకోకుండా ఆ కాంప్లెక్స్ సబ్స్టెన్స్‌ని బాడీ బయటనే బ్రేక్ చేసేసి అందులో సింప్లర్ వన్స్‌గా ప్రోటీన్స్‌ని మార్చి ఆ సింప్లర్ వన్స్‌ని మాత్రమే అబ్జార్బ్ చేస్తుంది. ఓకేనా? రైట్. సో, డెఫినిషన్ ఇక్కడ ఏం రాసుంది చూడండి. ఇట్ ఈస్ దట్ న్యూట్రిషన్ ఇన్ విచ్ అన్ ఆర్గానిజం ఈస్ ఆబ్టైనింగ్ ఇట్స్ ఫుడ్. ఒక ఆర్గానిజం దాని ఫుడ్ ఎక్కడి నుండి ఆబ్టైన్ చేస్తుందంట? ఫ్రమ్ డీకేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ఆఫ్ డెడ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. ఓకే. డెడ్ అండ్ డీకేయింగ్ యానిమల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయంట. సో, ఇక్కడ ఒక పిక్చర్ ఇస్తున్నారు కదా! వాట్ ఈస్ దిస్ పిక్చర్? ఇట్ ఈస్ యాక్చువల్లీ యెస్ మష్రూమ్స్. ఓకే. మనం కూడా ఊర్లల్లో ఉంటే నార్మల్‌గా ఊర్లల్లో అప్పట్లో కన్‌స్ట్రక్షన్ చూడండి. వి కాల్ ఇట్ యాస్ వాట్ నార్మల్‌గా ట్రీస్ యొక్క ట్రంక్‌ని పెట్టి పిల్లర్స్ లాగా కట్టేవాళ్ళు. దూలాలు అని చెప్తారు. యెస్. సో, వర్షాకాలం పడ్డప్పుడు వర్షాకాలంలో ఓకే. ఇఫ్ యూ సీ ఈ పెంకుటిల్లలో ఆ పర్టిక్యులర్ స్ట్రక్చర్ ఏదైతే పిల్లర్ లాగా బిహేవ్ చేస్తుందో దాని మీద వర్షం పడ్డప్పుడు ఓకే. మనకు ఓకే. ఇలాంటి అంబ్రెల్లా లైక్ స్ట్రక్చర్స్ కనబడుతూ ఉంటాయి. ఏంటి ఆ అంబ్రెల్లా లైక్ స్ట్రక్చర్స్? యెస్, దే ఆర్ నథింగ్ బట్ దే ఆర్ అవర్ సాప్రోఫైట్స్ బికాస్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ డెడ్. అవునా? అక్కడ ఆ పిల్లర్ లాగా బిహేవ్ చేస్తుంది ట్రీ. ఒకప్పటి ట్రీ కాబట్టి అది డెడ్ కదా! సో, డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ మీద డిపెండ్ అయ్యి దాని లోపల నుండి ఎనర్జీని డ్రా చేసి ఇది గ్రో అవుతుంది. ఓకే. అండర్‌స్టూడ్ ద కాన్సెప్ట్? లివింగ్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ డిపెండింగ్ ఆన్ డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్. Okay, for it as its word, we call that type of living organisms as what? Saprophytes. And this type of nutrition, we call it as what? Saprophytic nutrition, which is a type of heterotrophic nutrition. Okay, understood the concept? Example, Nana, example రాయండి. ఎగ్జాంపుల్ ఏంటిది? ఎస్, బ్రెడ్ మౌల్డ్స్. బ్రెడ్ మౌల్డ్స్ కూడా ఫామ్ అవుతాయి కదా! ఇవి కూడా ఒక సాఫ్రోఫైటే. అండ్ ఈస్ట్ ఈస్ ఎ సాఫ్రోఫైట్. అండ్ నెక్స్ట్ అయ్యో! పక్కనున్న దాన్ని రాసుకోకపోతే ఎలా? యెస్, మష్రూమ్స్. రైట్. సో, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్? సాఫ్రోఫైట్స్. ఓకే. డిఫైన్ సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్ అని అడిగితే చూడండి ఈ డెఫినిషన్ రాసేసి ఎగ్జాంపుల్ రాశారనుకోండి ఎవ్రీథింగ్ ఖతం అయిపోయింది. అర్థమైందా కాన్సెప్ట్? రైట్. సో, నౌ లెట్స్ టాక్ అబౌట్ ద సెకండ్ టైప్ ఆఫ్ హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్, దట్ ఈస్ పారాసైటిక్ న్యూట్రిషన్. వాట్ ఈస్ దట్? పారాసైటిక్ న్యూట్రిషన్. సో, పారాసైటిక్ న్యూట్రిషన్ చూడండి ఏం రాసుంది ఇక్కడ? ఇట్ ఈస్ దట్ ఇన్ విచ్ అన్ ఆర్గానిజం డిరైవ్స్ అంటే ఇట్ గెట్స్ ఇట్స్ ఫుడ్ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ అనదర్ లివింగ్ ఆర్గానిజం. అనదర్ లివింగ్ ఆర్గానిజం నుండి ఫుడ్‌ని తీసుకుంటుంది వితౌట్ కిల్లింగ్ ఇట్ అండ్ ఇన్ సమ్ కేసెస్ చంపేస్తుంది కూడా. యెస్. సింపుల్ ఎగ్జాంపుల్ మనమే నాన్న. ఆన్ అవర్ బాడీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయని చెప్పాం కదా! కొన్ని సింబయోటిక్ అంటే వాటి వల్ల మనకు హెల్ప్ అవుతుంది. మన వల్ల దానికి హెల్ప్ అవుతుంది. అది పక్కన పెట్టేస్తే కొన్ని ఏమో ఓకే. అవి మన దగ్గర నుండి ఎనర్జీని, ఫుడ్‌ని, వాటర్‌ని డిరైవ్ చేసుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన హెయిర్స్‌లో లైస్ ఉంటాయి. యెస్ ఆర్ నాట్? వాటికి ఫుడ్ అండ్ వాటర్ ఎవరిస్తున్నారు? యూ యువర్సెల్ఫ్ యూ ఆర్ గివింగ్ దేర్. సో, దట్ లివింగ్ ఆర్గానిజం in your hair is depending on your body. So, your body is giving food and water, right? So, your body we are calling it as what? Host అని పిలుస్తున్నాం. చూడండి డెఫినిషన్ ఇప్పుడు చూడండి. సో, in parasitic nutrition, okay, you could able to find organism is deriving its food from the body of another living organism. ఏదైతే అనదర్ లివింగ్ ఆర్గానిజం ఫుడ్‌ని ఇస్తుందో సో, ఆ అనదర్ లివింగ్ ఆర్గానిజంని మనం ఏమంటున్నామంట? వి ఆర్ కాలింగ్ ఇట్ యాస్ హోస్ట్. వి ఆర్ కాలింగ్ ఇట్ యాస్ హోస్ట్. అయితే ఏదైతే ఆర్గానిజం ఫుడ్‌ని డిరైవ్ చేసుకుంటుందో లైక్ మన హెయిర్స్‌లో ఇప్పుడు లైస్ అన్నాను కదా! ఏదైతే ఆర్గానిజం ఫుడ్‌ని డిరైవ్ చేస్తుందో ఆ ఆర్గానిజంని మనం పారాసైట్ అంటాం. వాట్ డు యూ కాల్ ఇట్ యాస్? పారాసైట్. ఓకే. అండర్‌స్టూడ్ ద కాన్సెప్ట్? సో, పారాసైట్‌కి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి లీచెస్. ఓకే. యెస్, రక్తంని తీసేసుకుంటుంది. యెస్, టిక్స్. అండ్ నెక్స్ట్ లైస్. ఇంతకుముందే చెప్పాను కదా! అండ్ నెక్స్ట్ ప్లాంట్స్‌లో చూసుకుంటే కస్కుటా రిఫ్లెక్సా. వాట్ ఈస్ దట్? కస్కుటా రిఫ్లెక్సా. సో, నెక్స్ట్ టాపిక్ దీని గురించే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. రైట్. సో, పారాసైటిక్ న్యూట్రిషన్ ఇన్ కస్కుటా. పారాసైటిక్ న్యూట్రిషన్ ఇన్ కస్కుటా. ఓకే. ఏదైనా డౌట్ ఉంటే యూ జస్ట్ కమెంట్ దేర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది చూడండి ఆడుకుంటుంది నాతో. ఓకే. పారాసైటిక్ న్యూట్రిషన్ కస్కుటా.
ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్కుటా గురించి డిస్కస్ చేసుకుందాం. కస్కుటా అంట ఓకే. కస్కుటాని మనం డాడర్ అని పిలుస్తాం. డాడర్ DODDER. ఓకే. సో, దీని జీనస్ వచ్చేసి డాడర్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు విచ్ ఫ్యామిలీ అంటే మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ హియర్? మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీ. ఓకే. ఈ మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీకి ఇంకొక పేరేంటి తెలుసా? కన్వల్వోలేషియా ఫ్యామిలీ. వాట్ ఈస్ దట్? కన్వల్వోలేషియా. ఓకే. సో, ఇందులో 120 ట్వైనింగ్ స్పీషీస్ ఉంటున్నాయంట. ఎన్ని స్పీషీస్ అక్కడ? 120 ఉంటున్నాయంట. ఓకే. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. నాట్ 120, 170. ఓకే. 170 ట్వైనింగ్ స్పీషీస్ ఉంటున్నాయి. అండ్ డాడర్ గురించి క్విక్‌గా దాని ఎక్స్‌ప్లనేషన్ అంటే దాని స్ట్రక్చర్ చెప్పాలి అంటే డాడర్‌లో క్లోరోఫిల్ ఉండదు, క్లోరోప్లాస్ట్ ఉండదు, అసలు లీఫే ఉండదు. ఓకే. డాడర్ ఈస్ సో ఇక్కడ కస్కుటా ఈజ్ ఎ లీఫ్‌లెస్ ప్లాంట్. అసలు దాని కిచెనే లేనప్పుడు అది ఫుడ్ ఎలా తయారు చేసుకుంటది? అదే కష్టం ఇది కూడా పడుతుందన్నమాట. సో, యాస్ లీఫ్ ఈజ్ అబ్సెంట్, యాస్ క్లోరోఫిల్ ఆర్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్ ఈజ్ ప్రెజెంట్, ఫుడ్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్. ఫోటోసింథసిస్ ప్రాసెసే జరుగుతలేదు. మరి నేనేం చెప్పాను? ఒక లివింగ్ ఆర్గానిజం సర్వే అవ్వాలంటే ఫుడ్ కావాలి. ఇప్పుడు పాపం ఇది సర్వే అవ్వాలంటే ఏం కావాలి? దీనికి ఫుడ్ కావాలి. ఇది ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకోలేదు. ఎందుకంటే దాని దగ్గర కిచెనే లేదు అక్కడ. అండ్ ఇఫ్ యూ సీ హియర్ ఇది ఎలా ఉందంట? దీని స్టెమ్ చాలా వీక్‌గా, థిన్‌గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఎ క్లైంబర్. ఇది ఏం చేస్తుందంట? ఇంకొక ప్లాంట్ ఉంటుంది కదా! ప్లాంట్ చుట్టూ ఇలా ట్వైన్ అవుతుందంట. ఇట్ ఈస్ ట్వైనింగ్ అరౌండ్ ద ప్లాంట్. ఓకే. అండర్‌స్టూడ్ ద కాన్సెప్ట్. రైట్. సో, ఇలా ట్వైన్ అవుతూ ఓకే. నెక్స్ట్ ఏం చేస్తుందంట? సో, ఈ ప్లాంట్ డాడర్ ఓకే. దాని బాడీలో నుండి ఒక థిన్ రూట్ లైక్ స్ట్రక్చర్‌ని ఓకే. ఇట్ ఈస్ ఇంట్రొడ్యూసింగ్ ఇన్‌సైడ్ ద హోస్ట్ ప్లాంట్. హోస్ట్ ప్లాంట్ లోపల ఏం చేస్తుందంట? ఈ థిన్ సో, దిస్ ఈస్ హోస్ట్ ప్లాంట్. ఓకే. ఇక్కడ నుండి కోడ్ ఈస్ ప్లేయింగ్. రైట్. మళ్ళొకసారి డిస్కస్ చేసుకుందాం. రైట్. సో, లెట్ అస్ అస్యూమ్ దిస్ ఈస్ అ హోస్ట్ అండ్ హోస్ట్ చుట్టూ కూడా ఎవరున్నారంట? దిస్ డాడర్ ప్లాంట్ ఏం చేస్తుందంట? ఇలా ట్వైన్ అవుతుందంట. ఇట్ ఈస్ ట్వైనింగ్ అరౌండ్ ద హోస్ట్. అయితే ట్వైన్ అవుతున్నప్పుడు హోస్ట్ బాడీ లోపల డాడర్ ఏం చేస్తుందంట? థిన్ రూట్ లైక్ స్ట్రక్చర్ ఓకే. ఈ థిన్ రూట్ లైక్ స్ట్రక్చర్‌ని హోస్ట్ బాడీ లోపల ఉన్న ఓకే. జైలమ్ అండ్ ఫ్లోయమ్. జస్ట్ అస్యూమ్ దిస్ ఇస్ జైలమ్, దిస్ ఇస్ ఫ్లోయమ్ అనుకుందాం. వీటి లోపల ఏం చేస్తుందంట? జైలమ్ ఇంకా ఫ్లోయమ్ లోపల పెనెట్రేట్ చేస్తుందంట. ఎవరు? డాడర్ ఆర్ కస్కుటా ప్లాంట్ ఏం చేస్తుందంట? ఇట్ ఈస్ సెండింగ్ ఇట్స్ రూట్ లైక్ స్ట్రక్చర్స్ ఇన్ ద జైలమ్ అండ్ ఫ్లోయమ్. ఓకే. ఈ రూట్ లైక్ స్ట్రక్చర్‌ని మనం ఏమని పిలుస్తున్నామంట? వి ఆర్ కాలింగ్ ఇట్ యాస్ రూట్ హాస్టోరియా అని పిలుస్తాం. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ క్వెషన్ అడుగుతాడు ఖచ్చితంగా. వాట్ ఈస్ హాస్టోరియా? లేదా డాడర్ ఈస్ గోయింగ్ టు పెనెట్రేట్ హోల్ ఇన్ ద హోస్ట్ ప్లాంట్ అండ్ అబ్జార్బ్ ఫుడ్ అండ్ వాటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ రూట్ లైక్ స్ట్రక్చర్. వాట్ ఈజ్ ఇట్? ఏంటి అని అడుగుతాడు. సో, ఆన్సర్ ఏంటిది అక్కడ? హాస్టోరియా. ఓకే. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇది ఏం చేస్తుందంట? ట్వైన్ అయ్యి ఓకే. హాస్టోరియా తోటి ఫుడ్‌ని అబ్జార్బ్ చేసుకొని మళ్ళీ గ్రో అవుతూ ఇంకా రిమైనింగ్ ప్లాంట్ ఇంకా పక్కనున్న ఇంకొక హోస్ట్ ప్లాంట్ మీద వెళ్ళి ఒక వెబ్ లైక్ స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేస్తుంది. మీరు నార్మల్‌గా ఇక్కడ చూసుకుంటే పిక్చర్‌లో కూడా ఓకే. యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఇది చాలా థిన్‌గా ఉంది. అవునా? సో, థిన్‌గా ఈ ప్లాంట్ నుండి ఇంకో ప్లాంట్ నుండి ఇంకో ప్లాంట్ మీద ఏం చేస్తుందంట? గ్రో అవుతూ, ట్వైన్ అవుతూ హాస్టోరియాస్‌ని పంపిస్తూ ఫుడ్‌ని డిరైవ్ చేసుకుంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సో, ఈ ప్లాంట్ లోపల మనం నార్మల్‌గా చూస్తే గనక ఓకే. ఇక్కడ మనకి ఏముండవని చెప్పాము? వి సెడ్ దట్ ఇట్ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ లీవ్స్ ఉండవని చెప్పాం. అయితే దీని కలర్ ఎలా ఉంటుందంట? సమ్‌టైమ్స్ యెల్లోగా ఉండొచ్చు, ఆరెంజ్‌గా ఉండొచ్చు అండ్ పింక్ కలర్‌లో ఉండొచ్చు. సో, 3 డిఫరెంట్ కలర్స్‌లో ఉంటున్నాయి. అండ్ వైటిష్ క్లస్టర్స్ లైక్ బాల్ లాగా స్ట్రక్చర్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అదే కదా చూపిస్తున్నాడు ఇక్కడ బాల్ లాగా వైట్ స్ట్రక్చర్స్ కనబడుతున్నాయి కదా! రైట్. సో, ఇది ఓవరాల్‌గా పారాసైటిక్ న్యూట్రిషన్ ఇన్ కస్కుటా. ఓకే. ప్లాంట్స్ యానిమల్సే కాదండి. ప్లాంట్స్ కూడా పారాసైటిక్‌గా ఉంటున్నాయి. ఓకే. రైట్. సో, దిస్ ఈస్ వాట్ అబౌట్ ద పారాసైటిక్ న్యూట్రిషన్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద third type of nutrition, that is okay, third type of heterotrophic nutrition, that is holozoic nutrition. What is that? Holozoic nutrition. అసలు హోలోజాయిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ద వర్డ్ హోలోజాయిక్? సో, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. హోలోజాయిక్ అంటే హోల్ ఫుడ్‌ని
బాడీ లోపలికి తీసుకుంటుంది. సో ఇది చెప్పేటప్పుడు నేను సాప్రోఫైటిక్ గురించి ఇంకా డీటెయిల్గా అర్థమవుతుందని చెప్పాం కదా. రైట్, సీ హియర్ మనం నార్మల్గా రైట్, సో నార్మల్లీ ఇఫ్ యూ సీ అమీబా ఉంది, పారామీషియం ఉంది. రైట్, లెట్స్ గో బ్యాక్. ఓకే, సో లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఓకే అమీబా ఇంకా పారామీషియం. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ ఫర్ హోలోజాయిక్ న్యూట్రిషన్. సో అమీబా ఇంకా పారామీషియం ఎలా ఉంటాయి తెలుసా? నార్మల్గా ఫుడ్ని కంప్లీట్ బాడీ లోపలికి తీసేసుకుంటాయి. రైట్, దిస్ ఈస్ అమీబా. లెట్స్ అజ్యూమ్ ఫుడ్ ఇక్కడెక్కడనో ఉందనుకుందాం. రైట్, ఇక్కడెక్కడనో ఫుడ్ ఉంది కొంచెం. ఓకే, అమీబా సింపుల్గా ఏం చేస్తుందంట? సింపుల్గా అమీబా దాని ఈ ఫింగర్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఈ ఫింగర్ లైక్ స్ట్రక్చర్ని ఓకే ఇలా ప్రొట్రూడ్ చేసి ఓకే ఫుడ్ని లోపలికి తీసేసుకుంటుందంట. కంప్లీట్ ఫుడ్ని లోపలికి తీసేసుకుంటుంది. సో దిస్ kind of nutrition in which complex food material is taken into the body. Complex food material is taken into the body. Now we call that type of nutrition as what? Holozoic nutrition. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్లో సింపుల్ సబ్స్టెన్స్ని బాడీ బయటనే కాంప్లెక్స్ని సింప్లర్ వన్స్గా మార్చి ఆ సింప్లర్ వన్స్ని అబ్జర్వ్ చేస్తుంది కదా. కానీ ఇక్కడ హోలోజాయిక్లో కాంప్లెక్స్ మెటీరియల్ని తీసేసుకుంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా. ఇంకా డీటెయిల్గా మనం చెప్పాలి అంటే రైట్, వీ హ్యూమన్ బీయింగ్స్ మనం చికెన్ని తింటాం బికాస్ చికెన్ లోపల ప్రోటీన్ ఉంటుంది అనేసి. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. చికెన్ ఈజ్ ఏ కాంప్లెక్స్ పార్ట్. ఆ కాంప్లెక్స్ పార్ట్ని మన బాడీలో తీసేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ డిఫరెంట్ డైజెస్టివ్ పార్ట్స్ ద్వారా ఆ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ని సింప్లర్ వన్స్గా మార్చి బాడీ సింప్లర్ వన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్? హోలోజాయిక్ న్యూట్రిషన్. ఏమని పిలుస్తున్నామంట? హోలోజాయిక్ న్యూట్రిషన్. చలో ఇక్కడ డెఫినేషన్ ఏం రాస్తుంది చూడండి. ఇట్ ఈస్ దట్ న్యూట్రిషన్ ఇన్ విచ్ అన్ ఆర్గనిజం టేక్స్ ఇన్ కాంప్లెక్స్ ఆర్గన్ is a food material into its body by the process of ingestion. అంటే ఓకే, బై ద ప్రాసెస్ ఆఫ్ ఇంజెషన్ అంటే ఇంటేక్ ఆఫ్ ఫుడ్ని లోపల తీసుకునే ఆ స్టెప్ని ఇంజెషన్ అంటాం. ఇప్పుడు ఇంజెస్టెడ్ ఫుడ్ అనేది ఏమవుతుందంట? దట్ ఈస్ డైజెస్టెడ్. అంటే తీసుకున్న ఫుడ్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ వన్స్. ఓకే, అండ్ దెన్ సింప్లర్ వన్స్ ఆర్ అబ్జార్బ్డ్ ఇంటూ ద బాడీ సెల్స్ ఆఫ్ ద ఆర్గనిజం. ఓకే, ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఎస్ అమీబా, పారామీషియం, నువ్వు నేను, దట్ ఈస్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్? హ్యూమన్ బీయింగ్స్. ఓకే, రైట్. సో దిస్ ఈస్ వాట్ హోలోజాయిక్ న్యూట్రిషన్. నౌ